భర్త భరించేవాడైతే ఏ ఇల్లాలో అయినా సంతోషంగా ఉంటుంది. బాధ పెట్టే భర్త ఉంటే జీవితం అంతా నిత్య నరకమే. కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరిగే భర్తలను భరిస్తున్న భార్యలు ఎంతోమంది ఉన్నారు. భార్యా పిల్లలను పోషించకుండా బాధ్యత మరిచి ప్రవర్తిస్తుంటారు కొందరు భర్తలు. ఎన్నిసార్లు బాధ్యతను గుర్తు చేసినా వారి తీరు మారదు. ఇది సరిపోదన్నట్టు తాగుడికి బానిసై భార్యలను టార్చర్ పెడుతుంటారు. ఏ పని చేయకుండా తిరుగుతూ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తున్నామని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు కూడా పాల్పడుతుంటారు. ఒక్కోసారి విచక్షణ కోల్పోయి దాడి చేసి భార్యల ప్రాణాలు కూడా తీస్తుంటారు. కొంతమంది భార్యలు మాత్రం భర్త చేసే ఆగడాలు తట్టుకోలేక ఎదురుదాడి చేస్తుంటారు. వేధింపులతో విసిగిపోయి భర్తలపై విరుచుకుపడుతుంటారు. ఏ భార్య అయినా ఓపికన్నంత వరకు మాత్రమే భరిస్తాను, ఆ తర్వాత కాళీమాతగా మారిపోతుంది. తాజాగా ఇదే రీతిలో ఓ మహిళ తన భర్తపై కత్తితో దాడి చేసింది. మద్యానికి బానిసైన అతడు మనశ్శాంతి లేకుండా చేస్తుండడంతో అతని భార్య చంపేసేందుకు సిద్ధపడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, వైరా మండలం గొల్లపూడి గ్రామంలో పోరాళ్ల రవి అతని భార్య లక్ష్మి నివసిస్తున్నారు. కాగా కొన్ని నెలల క్రితం వరకు రవి వైరా మండల విద్యాశాఖలో రెబ్బవరం క్లస్టర్ సిఆర్పిగా పనిచేశారు. మద్యానికి బానిసైన రవి మద్యం సేవించి విధులకు హాజరయ్యేవాడు. ఇది గమనించిన అధికారులు మద్యం తాగి విధులకు హాజరు కావద్దని హెచ్చరించారు. ఎన్నిసార్లు మందలించినా అతని తీరు మారలేదు. చివరకు రవిని విధుల్లోంచి తొలగించారు. ఉద్యోగం పోవడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. రవి అతని భార్య లక్ష్మి మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో రవి అయ్యప్ప మాలను ధరించాడు. ఈ క్రమంలో రవి తన బంధువులు చనిపోవడంతో గత 5 రోజుల క్రితం అయ్యప్ప మాల విరమణ చేశాడు. మళ్ళీ మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యతో మళ్ళీ గొడవ పడడం ప్రారంభించాడు. నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తుండడంతో విసిగిపోయింది. ఇక భర్త వేధింపులు తట్టుకోలేక భార్య లక్ష్మి కూరగాయల కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే గాయపడిన రవిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. భర్తపై కత్తితో దాడి చేసిన భార్య లక్ష్మిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా నిందితురాలు వైరాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తుండడం గమనార్హం. మరి భర్త వేధింపులు తట్టుకోలేక భార్య కత్తితో దాడి చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.